చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి
పై మల్లె పూల కాలం అరయమ్మ యమ్మ యమ్మ చెయ్యాల ప్రేమయాగం అరయమ్మ యమ్మ యమ్మ ముద్దుగా ముగ్గులో తెలిసిన బొమ్మ ఐరమ్మ చురుకు మెరుపు రథం లాగించన్న చిలికి చిలికి మదన చెప్పం సాగించన్న మెరుపు తగిలి మదన చెడి నట్టామయ్యో మనకు తలుపు తెరిచి సరే అంటామయ్యో సరే అన్నాక సైలెన్స్ గుమ్మ గుమ్మ ఎప్ప నీ వేడి నీ వాడి కళ్ళు చోటు పిస్తోలు పాలు కళ్ళు చుట్టూ పిస్తోలు గుళ్ళు అయ్యో బాబు ఎవరు దండలేకండి ఏంటండి ఇంత ఆలస్యం? మరి దొంగ దొరికాడా? కొద్దిలో తప్పించుకున్నాడు కానీ వాడు నా నుండి ఎంతకాలమో తప్పించుకోలేడు. వాడిని ఎలాగైనా వేటాడి పట్టుకుంటాను. సర్లేండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి, స్నానం చేసి భోజనం చేద్దురు. కానీ బాబు భోజనం చేసి నిద్ర కూడా పోతున్నాడు. అదేంటండి అలా అంటారు? మీరు లేకుండా నేను ఏ రోజైనా తిన్నానా? చూడండి, ఈ విషయంలో నేను ఎవరి మాట విన్ను. ఎందుకు అంటే మీకోసం వెయిట్ చేయడంలోనే నాకు ఆనందం ఉంది. మీతో కలిసి తినడంలోనే నేను హ్యాపీగా ఉండగలను. నా ఆరోగ్యం కోసం బాగానే ఆలోచిస్తున్నారు. మరి టైం తినట్లేదు, మీ ఆరోగ్యం ఏముందో ఆలోచించారా? సరేనండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి, భోజనం చేద్దాం.
సరిగా సలసలలాడే సరసంలో నన్ను దించగా ముచ్చటిస్తున్నావోయ్ మదితో కొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక ఎవరెక్కిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే బరుగా బాబా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలించావా అడుగుల ఊగే జడగంట తిప్పుకోకనే వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా తాళలేను ఒంటరిగా తడబడిపోదా తనువంతా మరుగోపగా మహావీర మానస చోర బహుమానంగా గడిచేరా ఇహ ఏదేమైనా నీదే వరం దేవరా ఎవరెత్తేసెలగేరా గమనిస్తున్నా కళ్ళారా శృతి మించిందమ్మో నీ ఎవరో కిందెరా పూరని సొమ్ము కోపం పూరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ముచ్చటిస్తున్నావోయ్ మదితో కొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక ఎవరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక దొరికిందా? ఆల్ రైట్, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఓకే. ఏమైందండి? లక్ష్మి, మేము ఎదుగుతున్నా ఆ రుద్రకాళి కూడా ఆశ్చర్యపోతుందంట. నేను వెంటనే వెళ్ళాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరేనండి, మీరు మాత్రం త్వరగా రండి. మిస్టర్ రుద్రకాళి, కదిలేమంటే కాల్చి పడేస్తా. వెల్కమ్ మిస్టర్ రంజిత్ కుమార్. సరదాగా నాతో సరదా అవుతావా? పోలీసులంటే నీ దగ్గర సారా సుక్కల కోసం పనిచేసే కుక్కల్లా కనిపిస్తున్నారా? పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే ప్రాణం తీస్తాను, జాగ్రత్త. ఛా, ఛా, నీకంత సీన్ లేదా రండి? ఈ రుద్రకాళి ప్రాణం ఇయ్యాలంటే ముందు ఈ ప్రాణం నాశనం కావాలి. నాకు చావంటే భయం లేదు, ప్రాణమంటే తీపి లేదు. ఇలాంటి దోపిడీ దొంగల్ని అంతం చేయడమే నా లక్ష్యం. అందుకని నన్ను అరెస్ట్ చేయాలంటావు, కానీ నన్ను ఏ కారణంతో అరెస్ట్ చేయాలనుకున్నావో తెలుసుకోవచ్చా మిస్టర్ ఇన్స్పెక్టర్? నీలాంటి గజ దొంగలు చేయడానికి ప్రత్యేకమైన కారణం కావాలా మిస్టర్ రుద్రకాళి? నువ్వు చేసిన ఆ నేరాల శిక్ష ఇప్పమంటావా? ఆ నేరాల
అవసరం లేదు. మర్యాదగా ముందుపో. అలాగైతే నన్ను అరెస్ట్ చేసే అధికారం కూడా నీకు లేదు. మిస్టర్ రుద్రకాళి, మిస్టర్ రుద్రకాళి, ఈ సమాజాన్ని ఖచ్చితంగా దోచుకొని తింటున్న నీకు నా అధికారాన్ని ప్రశ్నించే హక్కు లేదు. మర్యాదగా లొంగిపో. మర్యాదగా లొంగిపోవాలా? గత పోటీగా పరిగెత్తుకుంటూ వచ్చావుగా, నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి. ఏమిట్రా నగరాలు చేస్తున్నా? నాతో పెట్టుకుంటే నరాలు తీస్తాను, జాగ్రత్త. వద్దు, ఎగస్ట్రా వద్దు. నా ఒంటి మీద చెయ్యబడిందో తెల్లవరేసరికి నీవు నీ ఉద్యోగం ఊడిపోతుంది, జాగ్రత్త. అబ్బా, అంత కెపాసిటీ ఉందా? హోమ్ మినిస్టర్, నీ బాబాయ్గా మాట్లాడుతున్నావే. ఎప్పుడొచ్చిందిరా నీకింత దమ్ము ధైర్యం? మీ పోలీసులే ఇచ్చారు మిస్టర్ రంజిత్ కుమార్. ఎందుకో తెలుసా? వాళ్ళకొచ్చే జీతం కంటే నేనిచ్చే లంచమే ఎక్కువ కనుక. ఇన్నాళ్ళు ఈ పాపిష్ట డబ్బు పడేసి 10 మంది పోలీసులు కొని ఉండొచ్చు, కానీ నా ముందు ఈ ఆటలు సాగవుగా. ఏ నీకేమైనా కొంగులు వచ్చాయా? నీలాంటి బచ్చానా ఇన్స్పెక్టర్లు నా సర్వీస్ లో చాలా మందిని చూశాను, కానీ నన్ను చూడలేదుగా. నీకు సంఖ్యలు వేసి నడి బజారులో కుక్కని ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్తే అప్పుడు తెస్తుంది ఈ రంజిత్ కుమార్ దమ్మంటే ఏమిటో. ఏ రంజిత్, ఈ రుద్రకాళి అంటే ఆంధ్రవుడి కాదురా. నీలాంటి బచ్చానా ఇన్స్పెక్టర్లు ఒట్టి చేత్తో మట్టి కల్పించగల కండరగడ్డు. పెద్దడి మగాడివో నేను చూస్తానుగా. నీకు దమ్ముంటే నా నుండి తప్పించుకో మిస్టర్ రుద్రకాళి. ఎవరు నువ్వు? పాకిస్తాన్ గోడతారు మా ఏజెంట్లందరినీ నువ్వు బంధిస్తున్నావట. అందుకే వీళ్ళందరూ చూడాలని వచ్చాను. అంటే నన్ను చంపుతావా? శత్రువుని చంపుతా సమ్మానం చేస్తారా? ఈ రోజు నీ పని కాలే. ఈ తుపాకీ పేలడం లేదని. పాకిస్తాన్ కూడా చాలికి నన్ను చంపే దమ్మలేదు వంశీ. అందుకే ఈ తుపాకీ పేలటం లేదు. సారీ డాడీ, నేను పాకిస్తాన్ గోడచారులు కాదు, ఆల్ ఇండియా సూపర్ స్టార్. వంశీ, వంశీ, నువ్వెంతో గొప్పవాడివై నన్ను వంశ ప్రతిష్ట నిలబెట్టాలి వంశీ. తప్పకుండా డాడీ, నీలాగే నేను కూడా దేశద్రోహులను అంతం చేసి మన దేశానికే పేరు తెస్తాను. శబాష్ వంశీ, వంశీది గ్రేట్ అని ఈ దేశం అంతా చెప్పుకునేలా నువ్వు పెరగాల వంశీ. అలాగే డాడీ. తండ్రి కొడుకులిద్దరూ దేశభక్తిలో మునిగిపోయి అసలు విషయం మర్చిపోయారనుకుంటా. ఏం మర్చిపోలేదే. ఏమండి, మన ట్రైన్కి టైం అయింది. ఆ విషయం గుర్తుందా మీకు? టైం కింద కన్నా టైం ఉంది మమ్మీ. ఇంతలో నా ఫ్రెండ్ చందుకు చెప్పాడు. సరే సరే. ఏంటండి, మీకు కనీసం బుద్ధుందా? ట్రైన్కి టైం అవుతుంది. నేను సామాన్లన్నీ రెడీగా ఉంచాను. ఈ టైంలో వాడిని పంపించారండి. ఎప్పుడు వస్తాడో ఏంటో. వస్తాడుగా పోయి, వాడొచ్చేలోగా ఏంటండి, మీకు ఎప్పుడు అదే చేసా? అందమంతా నీ వంపు సొంపులో నింపుకొని నన్ను తవ్విస్తుంటే చిలిపితనం చిందిలెత్తుంది.
చి పోండి, మీకు రాను రాను చిలిపితనం బాగా ఎక్కువైపోతుంది. అయినా ఏమండి, ఈ వారం రోజులు మనం ఏ ఊరు తిరిగేద్దాం. మెయిన్ ఏంటంటే ఆ ఊటీ, కొడైకెనాల్, మద్రాసులో మాత్రం 2 days ఉందాం, సరేనా? సరే అలాగే వెళ్దాం. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం? చెప్పా కదండి, ఎప్పటి నుంచో మద్రాస్, ఊటీ, ఇంకా ఇంకా చాలా చూడాలని ఉంది. చెప్పాగా, మద్రాసులో మాత్రం 2 రోజులు ఉందాం ప్లీజ్ అండి. కానీ ఇప్పుడు మాత్రం శృంగారపురం పోయేద్దాం. శృంగారపురమా? అదెక్కడుంది? మన పడగదిలో ఉంది. చెప్పండి, మీకు ఎప్పుడు అదే చేస్తాం. కొత్త పెళ్లి కూతుల్లా రామసలకావే కోరింటాకెట్టుకున్న సందామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందామావే పూర్త సూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ చేరకపోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడపిల్లే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటాయి గోదారి గట్టు మీద రామచిలకనే ఈ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఏడు చేశావే చూసి చూసి గలేని నవ్వుడు బాలన్నాయ్ గోయ్ 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 అంటూ ఎదిగి రమ్మన్నాయ్ కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సపాదిండు సంసారాన్ని వేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తిన్నాయ్ గట్టి పడుకోరే ఒకలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళి సనాన్ని అయినా కానీ వస్తాడు దగ్గరే లేదంటూ నాకు కొడుకే పుడుతున్నారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కట్టుకున్న సందమామావే కొత్తమొకేమో కన్నే కొట్టింది తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పింది మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా ఓ 2-3 మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరిగాలేమో అల్లుకు పంపంది మాటలతోటి కాలక్షేపం ఓనేమంటుంది కబడి అంటూ కూతుకు వచ్చేనా ఏమంటారు జీవాలు మళ్ళీ ఎప్పుడు ఆకాశం ఎంచకాల బాగుంది చిక్కల ఆకాశం సోసి ఇల్లాలా బాగుందే నీ సాకారం నీకు సరికొత్త నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులుకొనే ఈ జంట కట్టుకున్న సందమామనే ఏమండి, అవును అవును, లక్ష్మి, వారం రోజులు కూడా బట్టలు సర్దేశావా? అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉన్నానండి.
మీదే ఆలస్యం. నాకు మాత్రం ఇప్పుడు చాలా ఆనందం ఉంది లక్ష్మి. ఎందుకండి? ఎందుకంటే వారం రోజుల పాటు ఏ టెన్షన్ లేకుండా నీతో వంశీతో హ్యాపీగా గడపచ్చు. అవునండి, బాబు కూడా స్కూల్ సెలవులు ఇచ్చారు. తను ఇలా మనం బయటికి వెళ్తామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ ఇద్దరు ఆనందం కంటే నాకు ఇంకేం కావాలి లక్ష్మి? అవునండి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా కావాల్సింది ఏముంది? చక్కని సంసారం, చల్లని సంతానం. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పండి? నేను ఎంతో అదృష్టవంతుడు లక్ష్మి. మహాలక్ష్మి లాంటి భార్య, సింహం కిషోర్ లాంటి కొడుకు ఉన్నందుకు. మీకన్నా నేనే అదృష్టవంతుడిని. మీలాంటి మంచి భర్త దొరికాడు, మంచి బాబుని ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావురా? నీకు అప్పుడే చెప్పాను రంజిత్ కుమార్, నన్ను బంధించే జైలు ఇంకా ఈ ఇండియాలో కట్టలేదు. నన్ను ఓడించగల మనగాడు ఇంకా ఈ భూమిలో పుట్టలేదు. మిస్టర్ రుద్రకాళి, జైలు నుంచి తప్పించుకున్నావని సంబరపడిపోకు. నిన్ను మళ్ళీ బంధించి స్పెషల్ సెల్లో నెట్టేస్తాను. కలవగంటున్నావా రంజిత్? అది జరగని పని. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి. ఒక్కసారి నా చేతిలో పరాభం ఎదురయ్యాక నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నీకు బుద్ధి చెప్పాలనే వచ్చాను రా బచ్చా. ఒకసారి పరాభం జరిగిన తర్వాత వడ్డీతో సహా రుణం తీసుకోవడం ఈ రుద్రకాళి అలవాటు. ఏమండి, అసలు ఏంటిదంతా? ఎవరు వీళ్ళు? లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళు. వీడి సంగతి నేను చూసుకుంటాను. కన్నె పిల్లల పెడపడలాడుతున్న నీ పిల్లల్ని అప్పుడే లోపలికి పంపిస్తావురా రంజిత్. ఆ కనులారా చూడని. రే రుద్ర, అంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక కోసేస్తాను, జాగ్రత్త. ఆ సీన్ అయిపోయిందమ్మా. ఇప్పుడు మరో సీన్ మొదలైంది. ఇప్పుడు అవమానం నీది, ఆనందం నాది. నా కంటలో ప్రాణం ఉండగా నీకు ఆనందం అంటూ ఉండదు మిస్టర్ రుద్రకాళి. ఈసారి నిన్ను మొదటి బియ్యాలుగులు బంధించే ఇనప సంఖ్యలతో బంధించి స్పెషల్ సెల్లో నెట్టేస్తాను. అంతవరకు నువ్వు బ్రతుకుంటేనే కదా. రే నాగో, రే జాగో, వీటిని కట్టిపోలేయండి. వీడి కళ్ళ ముందే వీడి పిల్లల్ని అనిపిస్తుంటే వీడి కుళ్ళి కుళ్ళి చావాలి. అది చూసి నేను ఆనందంగా నవ్వుకోవాలి. ఏదో కసిగా ఉన్నావే. प्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि
శంభూకుని శిరం సాక్షిగా పడిన ఏకలవ్య పట్టణ వేలు సాక్షిగా ముందర చేతుల దీనగతో సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట లక్ష్మి, ఒరే రుద్ర, ఈ రోజుతో నీ పని అయిపోతురా. ఏ రజీ, ఇంత జరిగినా కూడా నీ పొగడు తగ్గలేదన్నమాట. ఈ రుద్రకాళితో పెట్టుకుంటే ఎవరైనా సరే ఇలా పరలోకాన్ని పోవాల్సిందే. ఈ రుద్రకాళి అనుభవించిన ఆనందాన్ని మరో ఒకడు అనుభవించడానికి వీల్లేదు. మమ్మీ మమ్మీ ఒక్కసారి మాట్లాడు మమ్మీ. మమ్మీ డాడీ నువ్వైనా మాట్లాడు డాడీ. డాడీ లెగు డాడీ లెగు. రే రుద్ర వదిలిపెట్టరా. నువ్వు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టను. నిన్ను అంతం చేసి మా తల్లిదండ్రులకు ఆత్మకు శాంతి కలిగిస్తాను. బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది మహేంద్ర. దొంగ నోట్లు మార్పిడి చేసి సంపాదించిన డబ్బు ఇదిగో 5 లక్షలు. అవును, నేను కూడా మొత్తం మొదటి సంపాదించిన 5 లక్షలు ఇదిగో మహేంద్ర.
జరిగేసరికి కోటేశ్వర్లు అయిపోతాం. ఒక్క సంవత్సరం ఏంటి మహేంద్ర, మనం ఎంతకాలం వ్యాపారం చేసినా మనకు అడ్డు వచ్చేవాడే లేడు. అవును మహేంద్ర, రోజు రోజుకి మన సరికి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. అది సహజమేగా సలీం, అది సహజమేగా సలీం. కష్టపడకుండా లక్షలు సంపాదించుకున్న వారికి మనం దొంగ నోట్లు సప్లై చేస్తున్నాం. మొత్తులో మునిగి స్వర్గం చూడకుండా వారికి మనం డ్రగ్స్ సప్లై చేస్తున్నాం. టోటల్ గా మనుషుల బలహీనతో ఆడుకుంటున్నాం. అందుకే అతి తక్కువ సమయంలో మనం లక్షలు కోట్లు సంపాదించగలుగుతున్నాం. కరెక్ట్ మహేంద్ర, సగటు మనిషి ఆశలు మనం క్యాష్ చేసుకుంటున్నాం. మనసులో పేరు కోరికలతో సతమతమవుతున్న ఈ యువతరానికి మన మొత్తం మందులు స్వర్గాన్ని చూపిస్తున్నాయి, మనకు నోట్లు కురిపిస్తున్నాయి. వీళ్ళకే పండుగ కాదు, మనం చేస్తున్న అక్రమాల వల్ల అనేక జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. అందుకే పోలీసు వాళ్ళ కళ్ళు మన మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బుతో పోలీసులు కొంటున్నాం, చట్టాన్ని మన చుట్టంగా చేసుకుంటున్నాం. ఇక మనకి అడ్డేంటి మహేంద్ర? అవును, మన ఆదాయంలో 10% అధికారులకు లంచంగా ఇస్తున్నాం మహేంద్ర. మనం ఒక కన్ను తీసే దమ్ము ఏ పోలీసు అధికారికి లేదు. అక్కడే మీరు పొరబడుతున్నారు. అధికారులందరూ డబ్బుడితో ముడిపోతే ఈ ప్రపంచం ఏనాడు మహాస్ప్రసాదంగా మారిపోయేది. నీతి నిజాయితీ కోసం ప్రాణాలిచ్చే ఆఫీసులు అనేక మంది ఉన్నారు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు అడ్డు వచ్చిన వాడిని అంతం చేయడం మనకు అలవాటేగా మహేంద్ర. అవును, మన ఆదాయంలో మన కార్యకలాపాలకు అడ్డు తగ్గుతున్నాడని ఆ ఏసీపీ విక్రమ్ గారిని 3 కళ్ళు తెలియకుండా మట్టి పెట్టాం కదా. హత్యలు చేయడం మనకు అలవాటుగా మారకూడదు. 10 వాళ్ళని చంపకపోతే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అందుకే ఈ నగరంలో అరచకాలు అరికట్టాలని పృథ్వీ అనే ఇన్స్పెక్టర్ను స్పెషల్ ఆఫీసర్ గా రంగంలోకి తెచ్చింది ఈ ప్రభుత్వం. వారిని కూడా డబ్బుతో కొనేద్దాం మహేంద్ర. అదే డబ్బుకు లొంగపోతే శాంతిని లేపేద్దాం. నాకు అందిన సమాచారం ప్రకారం వాడు మహాకారుడు, నేరస్తులకి సింహసప్పులు. వాడిని జాగ్రత్తగా కంట్రోల్ చేయకపోతే మనం చిక్కుల్లో పడిపోతాం. అదేంటి మహేంద్ర, సీకర సామ్రాజ్యాన్ని చూపుడు వేలతో శాసిస్తున్న మాఫియా డాన్ మహేంద్ర ఒక మామూలు ఇన్స్పెక్టర్ భయపడ్డవా? ఎందరో అధికారులను అంతం చేసిన నువ్వు మాత్రం ఒక బచ్చగాడి కోసం భయపడ్డావు. నాకు నచ్చలేదు మహేంద్ర. నేను భయపడతలేదు ఫ్రాన్స్, జాగ్రత్త పడమంటున్నాను అంతే. అయినా ఇలాంటివన్నీ మనకు కొత్త ఏమి కాదు కదా. అవన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేద్దాం. అదే ఈ ఆడపాడలతో మమ్మల్ని కనువిందు చేయి.
నీ గురించి నేను ఎప్పుడో విన్నాను. నిన్ను నా పార్ట్నర్ గా చేసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాను. మిస్టర్ మహేంద్ర, అమాయకులను ఆదుకునే ఆశయంతో అవినీతి అంతం చేయడానికి కథన రంగంలోకి కాలు పెట్టాను. అంతేగాని ఇలాంటి దుర్మార్గంతో చేయగలిపే ప్రసక్తే లేదు. అమాయకులను ఆదుకోవడానికి నువ్వు దేవుడు కాదు బే. ఆనాటి దానుడితో పోటీ పడితే ఈ పాత్ర ఇక్కడే ముగిసిపోతుంది రా వంశీ. చిన్నతనంలోనే కన్నవాళ్ళను పోగొట్టుకుని పేద పిల్లల ఆదరణతో ప్రాణం పోతున్న ప్రపంచంలో నేను నన్ను అర్థం చేయాలంటే మీ పాపిట్టు బదులు పతనం చేస్తా. జాగ్రత్త. చూడు వంశీ, నువ్వు అమాయకులు ఆదుకోవడానికి నువ్వేమీ ఇష్టపడి సంపాదించలేదుగా. మా లాంటి వాళ్ళు కొల్లగొట్టి పేదలకు పంచుతున్నావు. అందుకే మాతో చేయి కలిపితే నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. మై డియర్ మహేంద్ర, అవినీతి అంతం చేయడం నా లక్ష్యం. మీలాంటి దుర్మార్గం దోచుకోవడం నా ఆశయం. అంతేగాని నీతో చేయగలిగితే నేను నేరస్తుని అవుతాను. అది ఈ జన్మలో జరగదు. ఏంట్రా ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నావు? నువ్వేమైనా ఆకాశం నుండి ఊడిపడ్డావా? పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నావు. ఇలాంటి ఆక్రమణను ఆ సర్వీస్ లో చాలా మంది చూసాను రా వంశీ. మర్యాదగా వచ్చిన వెళ్ళు. వెళతాను, కానీ వచ్చిన పని పూర్తి చేసి వెళ్తాను. ఏమిటా పని? మమ్మల్ని కూడా దోచుకుంటావా? అనుమానమా? వీరన్యానికి సంబంధించిన ఈ పాపిష్టి డబ్బు నేను ఇప్పుడే ఎక్కడ తీసుకెళ్తాను. ఏం పీక్కున్నా పీక్కోండి, నాకేదలే. మిస్టర్ వంశీ, కాలు పెద్దగా బా, రాజు బారేస్తాను. ఈ ఉప్పు పట్టిన తుపాకీ ఈ పల్నాడు సింహాద్రి మహేంద్ర, పిచ్చి పిచ్చి వేతలు వస్తే నీకు ఈ చింతకి పోతుంది. జాగ్రత్త. ఏమిటి ఇంత సీరియస్ గా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు? అయినా నేను ప్రేమించిన మగాన్ని తిట్టుకుంటున్నాను. అదేంటి డియర్ అంత మాట అన్నావు? నీ కోసం నీ గుళ్ళో పోకడానికైనా సిద్ధంగా ఉన్న ప్రేమికుని నేను. కనిపిస్తే ఎన్ని కబుర్లైనా చెప్తా, లేకపోతే కనీసం నేను నీకు గుర్తే రానా? అది నా తప్పున స్వప్న. నా ఉద్యోగం అలాంటిది. ఒక పోలీస్ ఆఫీసర్గా నేరస్తులు వేటాడమే నా పని. అందుకే ఆ దిక్కుమాల ఉద్యోగం అంటే నాకు ఇష్టం లేదు. నీకు ఎప్పుడు ఉద్యోగమేనా? నా కోసం నీకు అసలు ఏమాత్రం ఆలోచించవా? అందుకే చెప్తున్నాను, నా మాట విని ఆ దిక్కుమాల ఉద్యోగం మానేసే. సారీ స్వప్న, అది మాత్రం ఈ జన్మలో జరగదు. ఎందుకంటే నా ఉద్యోగమే నా ప్రాణం. అయితే ఇంకెందుకు ఆ ఉద్యోగంతోనే వేలాడు. వస్తా. స్వప్న, నువ్వు లేకుండా నేను బతకలేను స్వప్న. నాకు నువ్వు కావాలి, నా ఉద్యోగం కావాలి. ఆహా, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు. నాకు కావాల్సింది అవ్వ కాదు, నా ప్రియమైన స్వప్న కావాలి. అవునవును చెప్పగా, కనిపిస్తే ఎన్నైనా చెప్తా. లేకపోతే అసలు నన్ను పట్టించుకోవు. ఇలా అయితే నేను తట్టుకోలేను. అయినా నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏముంది పృథ్వీ? నాకు చాలా ఆస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటే నా ఆస్తి అంతా నీదేగా. స్వప్న, ఆడదాన్ని ఆస్తి కోసం ఆశపడే ఈ పృథ్వీ. నేను ఈ పోలీసు ఉద్యోగం చేస్తుంది సమాజానికి సేవ చేయలేని ఆశతో వచ్చాను. కావచ్చు,
ఈ నేరస్తుల వేటలో పడి అస్సలు మర్చిపోతే నేను అస్సలు తట్టుకోలేను పృథ్వీ. అర్థం లేని అనుమానంతో విలువైన సమయాన్ని వేస్ట్ చేయకు స్వప్న. నీతో ఎంతో సరదాగా గడపాలని వచ్చాను. ఆహా, ఎందుకో పాపం అంత ఆశగా రావడం. ఎందుకంటే ఈ స్వప్న సుందరిని కోవిడ్లో బంధించాలని. అవును, నాకు కూడా నీ కౌగిల్లో ఇలానే ఉండాలనిపిస్తుంది. అలాగే పృథ్వీ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చెప్తాం ప్రస్తుతం మా పెరట్లో కూరగాయలు పండలేదండి. కూరగాయలు కాదండి, కూర్చోమంటున్నాను. ఏంటి అంటున్నారు? అలా చూడు బాగున్నది అంటున్నారు. తోడు అందరికి జాన్లు ఉంటే అవునండి, ఆ ఊళ్ళోనే కొన్నాను. నువ్వు ఎక్కడ కొంటే నాకెందుకు రాసుంటా? నువ్వు ఎక్కడ కొంటే నాకెందుకు రాసుంటా?
చూస్తున్నారు ఏమన్నా చెవిడు అనుకుంటున్నారా? అబ్బో, ఈ ఊళ్ళో అందరూ ఇలాంటి ఎక్స్పర్ట్స్నేనా? అవునండి, ఒకలాగా అన్నానండి. ఇప్పుడేకండి సారు, అది చిన్న అనుమానం. సరేనా, చెప్పు చావు. రాత్రి మంచమే పడుకున్న తర్వాత మా ఆవిడికి నాకు గొడవ వచ్చి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందండి. మంచి పని చేసింది. ఈ రోజుల్లో చేయనే ఊరుకుంటలేదు. అలాంటి కాలేజ్ అని అంటున్నా, మరి ఊరుకుంటారా? ఏం పేరు బాబు? అసలు మరి గట్టిగా మడి అని పిలుస్తారండి. సారు, నాకు చిన్న అనుమానం. సరే, చెప్పు చావు. నీ ముఖం చూస్తే రాత్రి మీ ఆవిడ కూడా నీతో గొడవ పడి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఒరేయ్, నిన్ను పేగల దాకా గురి తీసి పాతేను. ఈ రోజుల్లో చెయ్యతనే ఊరుకుంటలేదు. మరి అలాంటి చెరచరి ఊరుకుంటారా? ఎందుకే చెవిటి వాళ్ళు ఓ, అందరూ మీ ఊళ్ళో ఇలాంటి ఎగలే ఉన్నారా? ఎందుకే నీ పేరేంటి బాబు? తన పేరు మద్దలు మడేలండి. అందరూ ముద్దుగా మడి అని పిలుస్తారండి. సారు, అదే చిన్న అనుమానం. భలే. ఈ ఏకాశికాలు కూడా ఈ దగ్గర ఉన్నాయంట. అందుకే మీకు గొడవ ఎందుకు వచ్చింది బాబు? రాత్రి అతనే పడుకున్న తర్వాత మా ఆవిడ కాల్ వేసానండి. అంతే, లేచి 4 చెంపలు కొట్టి జీవితంలో నీ ముఖం చూడని చెప్పి వెళ్ళిపోయిందండి. వయసులో ఎన్ని పిల్లలైనా నాకు కొన్ని కొట్టవలసిందే. నువ్వేనా ఆడవాళ్ళతో రాలేసిందే? అమ్మో వామ్మో, చూసారండి, నేను ఆడవాళ్ళకి రాళ్ళు వేస్తానంట. వీడేనండి ఆడవాళ్ళకి కదిలించే తల్లి తినేది. నీ కాబోయే ముగ్గుని కాబోయే
గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా మీ చెయ్యి సాపలేదా మీ చెయ్యి సాపలేదా గాజు తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము సిరిపురం పిల్ల మే సీరలోళ్ళం గాదా సిరిపురం పిల్ల మే సీరలోళ్ళం గాదా సిరిపురం పిల్ల మే సీరలోళ్ళం గాదా నీ సీర ఇప్పలేదా నీ సీర ఇప్పలేదా మా సీర సుట్టలేదా సిరిపురమే పిల్ల మాది సీరలోళ్ళమే పిల్ల మేము సిరిపురమే పిల్ల మాది సీరలోళ్ళమే పిల్ల మేము రతాలు 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 ఇస్తావా ఇస్తావా రతాలు రతాలు ఓడి పుచ్చులు ఇస్తాను వస్తావా వస్తావా నువ్వు గాడి పెట్టుకుంటే ఐటెక్స్ కార్డు ఇస్తాను గౌను వేసుకుంటే లో నెక్ జాకెట్ ఇస్తా అడత మంచం నడుచుకొచ్చే వచ్చే 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 రతాలు రతాలు వీడు రసాలు ఇస్తావా ఇస్తావా సాంగ్ అంటే ఎట్టుండాలా అటు టైటానిక్ లాగా ఉండాలా ఇటు జురాసిక్ పార్క్ లాగా ఉండాలా మటన్ తో మందేసినట్టు ఉండాలా చికెన్ తో సిందేసినట్టు ఉండాలా డాక్టర్ మీద ఉండాలా మీటర్ మాది ఉండాలా ఎంత ఫా- హలో వంశీ అంటే నువ్వేనా? మై డియర్ బ్యూటీ, నా పేరు వంశీ. అందుకే నువ్వెవరు? నా పేరు స్వప్న. నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అలవాటు ఈ వంశీ బ్లడ్ లో లేదు. అలాగా? మరి నిన్న ఒక అమాయకుడిని చావబాదావు. అప్పుడు ఇతను హాస్పిటల్లో ఉన్నాడు. దానికి ఒక చెయ్యి విరిగింది కూడా. వాడికి కాలు మాత్రమే విరిగింది, అందుకు సంతోషించు. అయినా ఎవరికో కాలు విరిగితే నువ్వెందుకు తెగ ఆశించబడిపోతున్నావు? Shut up. బాయ్ ఫ్రెండా? ఏ నోటికొచ్చినట్టు మాట్లాడుకో. అతను
నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. అసలు ఒక అమ్మాయిని కొట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది? వాడు అమ్మాయిగా ఆడపిల్లల పాలన కిరాతకుడు. అందుకే వాడు నాలుగు తగిలించి బుద్ధి చెప్పాను. ఏ తను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అనవసరంగా అబండాలు వేసి ఒక అమ్మాయికుని ఇలా లేనిపోలి నిందలు వేయకు. లుక్ మిస్ స్వప్న, అమ్మాయికలు కొట్టడం నా హాబీ కాదు. వాడి ఒళ్ళు కొవ్వెక్కి మా పేటలోని ఒక అమ్మాయిని నడి బజారులో అల్లరి చేశాడు. చూడు, మదన్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అతని మీద లేనిపోని నిందలు వేయకు. ఆల్రైట్, నీ మాటే ఖాయం చేసుకుందాం. అయితే ఇప్పుడు ఏమి చేస్తావు? ఏం చేస్తానా? నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? నువ్వు ఎవరైనా ఐ డోంట్ కేర్. నీలాంటి అందరికీ ఏదైనా నాకు ఇష్టమే. Come on. Shut up! చిచ్చి, చూడు, నా సంగతి పూర్తిగా తెలియనట్టు మాట్లాడుతున్నావు. నేను నీకు బుద్ధి చెప్పాలని ఇక్కడికి వచ్చాను. అయితే చెప్పు, రెడీ అంటున్నా కదా. ఏయ్, ఇంకోసారి ఇలా అమాయకుల్ని భయపెట్టడం చేశావో నేను సరాసరి జైల్లో పెట్టిస్తాను. మైండ్. చెప్పానుగా, నీ కోపలిగానే నాకు కారాగారం చేసి నన్ను బంధించు. అప్పుడు ఇద్దరు కోరిక తీరుతుంది. ఏయ్ మిస్టర్ వంశీ, మదన్ ఎవరో ఆడపిల్లని ఏడిపించాడని కొట్టాను అంటున్నావు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాడు ఒక అమ్మాయిని అవమానించాడు రెండేది బజార్లో. నేను నిన్ను అవమానించలేదే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మూడు మాట చెప్తున్నా, నిజం తెలుసుకోకుండా తెగరెచ్చిపోతుంటే నేను ఉడికించాలని తప్ప నేను అల్లరి చేయాలని కాదు. అలాంటి నీలాంటి అతిలోక సుందరిని ఆరాధిస్తానే తప్ప అవమానిస్తానా? ఎవడ కావాలి నీ ఆరాధన? చెడు, ఇంకోసారి ఇలా అమాయకుల్ని ఏడిపించావని తెలిసిందో మర్యాదగా ఉండదు. ఈ స్వప్న ఏంటో నిరూపించి చూపిస్తా. స్వప్న, నీ పొగరు నాకు బాగా నచ్చింది. నీలాంటి